ఒకటే అడుగుతున్న దానం నాగేందర్ గారిని, మీరు 22 జూన్ 2018 నాడు మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు మీరు చెప్పిన జవాబు ఏంటిది? మీరు ఆ రోజు మాట్లాడిన మాటలు ఏంటిది? మీరే మాట్లాడారు కదా ఆ రోజు. ఏమని మాట్లాడారు మీరు ఆ రోజు? కాంగ్రెస్ పార్టీ అనేది తీవ్రమైన అన్యాయం చేస్తుంది అనేది దానం నాగేందర్ గారు ఆ రోజు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారి దయ వల్ల ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మళ్ళా ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది అయిపోయిందా? దానం నాగేందర్ గారు నేను చెప్పిన మాటలు కాదు ఇవి. మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేను ఏమని తిట్టిరో ఒకసారి నువ్వు చూసుకున్నావా? అసలు నీకు సిగ్గు శరము లజ్జ మానం నీకేమైనా ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేనన్న మాటలు కాదు ఇవి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పంజగుట్ట చౌరస్తాలో దివాన్షి దగ్గర బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్ అన్నాడు. మరి నేను ఒక్కటే అడుగుతున్నా, నీ బీడీలు అమ్ముకునేటోనివి నువ్వు, మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు ఎట్లా సంపాదించినావు? ఇలా హైదరాబాద్లో నీకంటే ఎక్కువ హరాస్మెంట్ చేసేటోడు కూడా ఉన్నాడా? ఇలా బిడ్డ నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు ఇబ్బంది పెట్టిన నీ బాధ్యతలు చాలామంది నాకు అప్రోచ్ అయ్యారు. నీ సంగతి, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన ల్యాండ్ కబ్జాలు, నువ్వు ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు దగ్గర పక్కన ల్యాండ్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినావో, అసలు ఏడ కట్టినో నీ అక్రమాలు కూడా మొత్తం కూడా త్వరలోనే బయట పెడతాము. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని ఖచ్చితంగా బయట పెడతాము. నీకు అంత రేషం ఉంటే, నీకు నిజంగా అంత రేషం ఉంటే కేసీఆర్ కేటీఆర్ గారు పెట్టిన భిక్షకి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయరాదా? నీకు అంత దమ్ముంటే ఎందుకు భయపడుతున్నావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగోనివే అయితే నీకు చెప్తున్నా, రాజీనామా చేయరి. దానం నాగేందర్తో పాటు 9 మంది పార్టీస్ పెట్టిన వేళ ప్రతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి. మీ సంగతి ఏందో ప్రజలు చెప్తారు. ఎలా అమ్ముడు వేయటోళ్ళు మీరు, నువ్వు మాట్లాడేటోనువా? మరొక్కసారి చెప్తున్నా, దానం నాగేందర్ గారు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడకండి, ఇది మంచి పద్ధతి కాదు. దానం నాగేందర్ గారు మీరు స్వయంగా కేటీఆర్ గారి కాలు మొక్కింది నా ముంగట్నే కదా దానం నాగేందర్ గారు. అవన్నీ మర్చిపోయారానే? అందుతే కాలు లేకుంటే జుట్టు అనడము మంచి పద్ధతి కాదు. ఇలా నీకు కూడా చెప్తా ఉన్నాను, నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని, నువ్వు హైదరాబాద్లో పెట్టిన ల్యాండ్ కబ్జాలని అన్నీ కూడా బయట పెడతాము, గ్యారెంటీగా బయట పెడతాము. నువ్వు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు ఒక ల్యాండ్ గ్రాబర్వి, ఒక చీటర్వి, ఒక రౌడీ చీటర్వి. నీకు కేటీఆర్ గారికి అసలు కంపారిజన్ ఉందా అనే? అసలు ఏమన్నా ఒక బీడీలు అమ్ముకునేటోనివి, ఆ బీడీలు అమ్ముకునేటోని నుంచి ఇలా 100,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించినావు? జవాబు చెప్పు. దీనికి ప్రజలకి నువ్వు జవాబు చెప్పు ఫస్ట్. నువ్వు ఒక చీటర్వి, నువ్వు ఒక రౌడీ చీటర్వి, ఒక ల్యాండ్ గ్రాబర్వి. నీకు లేని చెడ్డ అలవాటు లేదు. నువ్వు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదని చెప్పి నేను దానం నాగేందర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారు మాట్లాడిన ప్రతి మాటని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారే ఈ ఎమ్మెల్యేలని ఏమేమి తిట్టిండో ఒక్కసారి లైవ్గా మీకు చూపిస్తా. ఒక్కసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు కూడా చూడాలని కోరుకుంటా ఉన్నాను. దానం నాగేందర్ పంజగుట్ట చౌరస్తాల దివాన్షి దగ్గర బీడీలు అమ్మేటోడు. కడియం శ్రీహరి లాగా గోతికాడి నక్కలం కాదు. ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు 3 వచ్చి ఊరు మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనులలో పడి మేస్తాయి. ఇవాళ ఈ పాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పేర్లో గాంధీ ఉన్న బుద్ధులన్నీ దొంగ బుద్ధులే. ఇక మీరు విన్నారు కదా లైవ్గా రేవంత్ రెడ్డి గారే వాళ్ళని ఇష్టం ఉన్నది తిట్టి ఇలా కడువలు కప్పుతున్నారంటే
నీకు సిగ్గున్నదా? జాయిన్ అయ్యేటోళ్ళకి పోయేటోనికి సిగ్గు శరం ఉన్నదా? అసలు నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.